పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మొత్తం ప్రమోషన్స్ ఆపేస్తారు అధ్యక్ష. అరే కోర్టులు ఎలాగ వెళ్తానే ఉంటారు, అందుకని జీవితాంతం వాళ్ళందరూ కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చేటప్పటికి చచ్చిపోతారు అధ్యక్ష. ఆర్డర్స్ వచ్చేటప్పటికి చనిపోతారు వీళ్ళు. అరే చనిపోక ముందే గౌరవం ఇవ్వండి. వాళ్ళు కుటుంబ సభ్యులు ఏదో తప్పు చేసేమేమో అని అనుకుంటున్నారు అధ్యక్ష. నేను ఇన్ని సార్లు చెప్తా ఉంటే నా కుటుంబ సభ్యులు కానీ నా స్నేహితులు కానీ ఎవరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లేరు అధ్యక్ష. నా స్వార్థం గురించి కాదు, ఆఫీసర్స్ మన గురించి కష్టపడి చేస్తున్న వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. చివరిసారిగా అడుగుతున్న మహాప్రభు, పదోన్నతులు ఇవ్వండి, జీవితాలను నిలబెట్టండి, జీవితకాలం లేట్ అయిపోయింది, కరుణించండి. డీఎస్పీ పోస్టుల కోసం సీఐల ఎదురుచూపులు. ఫైల్ అంతా సిద్ధం, డీజీపీ సంతకమే తెరవై. ఏ సమయానికి అందాల్సింది ఆ సమయానికి అందితేనే అవతల వారి జీవితం నిలబడుతుంది. అలాగే ఉద్యోగం విషయంలో కూడా ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు అనేవి అత్యంత అవసరం. కానీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు తాస్తారం వల్ల, కొన్ని పరిణామాల వల్ల ఉద్యోగులకు పదోన్నతులు లేట్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా పోలీస్ శాఖ లాంటి సమర్థవంతమైన అత్యవసరమైన శాఖలో పదోన్నతులు లేకపోతే ఉద్యోగుల మనోభావాలు, వారి మనోధైర్యం దెబ్బతింటుంది. 3 దశాబ్దాలుగా పదోన్నతులు రాకుండా ఉన్న తమ జీవితాలను వారికి వారే ప్రశ్నించుకుంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలను ఎంత అడిగినా, ఎంత మొరబెట్టుకున్నా ఏ ప్రయోజనం లేదు. కానీ ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా నెరవేరుస్తుందని చివరాఖరిగా నమ్ముతున్నారు. గత ప్రభుత్వాలంటే దాదాపుగా 2-3 దశాబ్దాల నుంచి ఈ విషయం ఇలాగే మరుగున పడిపోతున్నా ఇప్పటికీ దీన్ని ముందుకు తీసుకెళ్లలేదని ఉద్యోగులు బాధపడుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమకింకా పదోన్నతులు ఇవ్వడం లేదని 1995 బ్యాచ్ పోలీస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో పనిచేసిన కేవలం ఒక్క పదోన్నతితోనే రిటైర్ కావాల్సి వస్తుందేమని బెంగపడుతున్నారు. రెవెన్యూతో సహా ఇతర విభాగాల్లో పదవి విరమణ చేసేలోగా కనీసం 3-4 పదోన్నతులైనా వస్తుంటాయని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్న వారికి వెంటనే పదోన్నతులు కల్పిస్తుండగా తమకు మాత్రం అన్యాయం జరుగుతుందని బాధితులు కన్నీరు మున్నరవుతున్నారు. 1995 బ్యాచ్కు చెందిన సిబ్బందిలో ఇప్పటికీ కొంతమంది రిటైర్ అవ్వగా మరికొందరు అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఇంకా స్థిరపడలేదు. ఈ సమయంలో తాము రిటైర్ అయితే వారి పరిస్థితి ఏం కావాలంటూ గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నా తమకెందుకు మాత్రం పదోన్నతులు కల్పించడం లేదో అర్థం కావడం లేదంటున్నారు. పోస్టింగ్ లేక మరికొంతమంది అలాగే ఉండిపోతున్నారు. ఏళ్ల తరబడి ఎలాంటి పనిష్మెంట్లు లేక విధి నిర్వహణలో లక్ష్యంగా పనిచేసినా తమకు పదోన్నతులు లేకపోవడంతో వారంతా దిగాలుగా ఉన్నారు. వాస్తవానికి 2025 సంవత్సరానికి ప్యానెల్ సిద్ధమైన మరో 4 రోజుల గడువులో అది పూర్తయిపోతుంది. ఆ సమయంలో తమకు పదోన్నతులు రాకపోతే తమకు భారీ నష్టం జరుగుతుందని బాధితులు వాపోతున్నారు. ఏడాది ఉద్యోగోన్నతి కల్పిస్తే వచ్చే ఏడాదికి ప్రభుత్వం పైన ఎలాంటి ఆర్థిక భారం కలగబోదని వారంతా స్పష్టం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే పదోన్నతుల ఫైల్ సిద్ధంగా ఉన్నా దానిపై ఏపీ పోలీస్ బాస్ డీజీపీ సంతకమే పెండింగ్ ఉందని గుర్తు చేస్తున్నారు. పెద్ద సార్లు తమపై కరుణ చూపించాలని 1995 బ్యాచ్ పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తే పోస్టులు భర్తీ అయి శాంతి భద్రతల విభాగం పూర్తవుతుందని పేర్కొంటున్నారు. అదేవిధంగా వారి వెనుక ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఎస్ఐలు కూడా సీఏలుగా పదోన్నతులు పొందే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా 1995 తర్వాతి నాటి బ్యాచ్లు కూడా డీఎస్పీలకు పదోన్నతి పొందే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఇదే విషయంపై కొంత సానుకూలమైన వాతావరణం ప్రస్తుతం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర హోంమంత్రి ఈ విషయంపై సానుకూలంగా ఉన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే ఈ విషయంపై సానుకూలంగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే న్యాయం చేస్తుందని, త్వరలోనే వీరందరికీ కూడా పదోన్నతులు ఇస్తామని చెప్పారు. గతంలో కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రభుత్వం ఏర్పడగానే ఈ విషయంపై ఒకసారి సభలో చర్చించారు. శాసనసభలో చర్చించిన తర్వాత పదోన్నతులపై చర్చించిన తర్వాత ఈ విషయంపై సానుకూల ప్రకటన వచ్చింది. అలాగే ప్రధానమైన నాయకులందరూ కూడా ఈ విషయంపై సానుకూలంగా ఉన్నారు. దీంతో ఏడాదిలోనే వీరందరికీ కూడా పదోన్నతులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. త్వరలో వీరికి పదోన్నతులు వస్తే దాదాపుగా వీరందరికీ కూడా న్యాయం జరిగినట్లే. ఇప్పటికీ బాగా లేట్ అయినప్పటికీ కూడా ఈసారి పదోన్నతులంటూ వస్తే తాము హర్షం వ్యక్తం చేస్తామంటున్నారు సదరు అధికారులు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.